వెల్కమ్ టు BFM న్యూస్ ఛానల్. రాష్ట్రంలో స్కూళ్లు ప్రారంభమైన విద్యార్థులకు విద్యా కానుక కిట్లు అందించలేరా అని వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. చేతకాని దద్దమ్మ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని విమర్శించారు. పేద విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. ముందుగా నగరంలోని సంగవేష్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఆ తర్వాత కలెక్టరేట్ వద్ద బైఠాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జేసీ విష్ణు చరణ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యువజన విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ మాట్లాడుతూ చేతగాని దద్దమ్మ విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఎలా ఉంటుందో ఈ రోజు అర్థమవుతుందన్నారు. చేతగాని దద్దమ్మ విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఏ విధంగా ఉంటుందో ఈ రోజు అర్థమవుతా ఉంది. చూసాం ఈరోజు ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వారి యొక్క తల్లిదండ్రులకు విద్య అనే ఒక భారంగా ఈ రోజు కనిపిస్తా ఉంది. గతంలో ఈ సమస్య 2019 కంటే ముందు 2019 కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈవైన పరిస్థితి ఉండేది. గతంలో ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో ఆ రోజు చదువు భారమై ఆ రోజు పిల్లలందరూ కూడా పనిచేసే పరిస్థితి ఆ రోజు కనిపించేది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు పాఠశాలకు అదేవిధంగా కార్పొరేట్ పాఠశాలకి ప్రిఫరెన్స్ ఇచ్చే పరిస్థితి, ఆ రోజు ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఆ రోజు మూసేసేటువంటి పరిస్థితి ఉండేది. అవన్నీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టారో ఆ పాదయాత్రలో భాగంగా ఆ సమస్యలని కూడా తెలుసుకుని ఏదైతే విద్యార్థులందరూ కూడా స్కూల్లో పోకుండా పండుగ పోతున్నారని తెలుసుకుని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా పండగ పోకూడదు, చదువుకోవాలి, చదువుకుంటేనే వారి యొక్క భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇచ్చి వారందరినీ కూడా పడికి వచ్చే విధంగా ఆ రోజు చేయడం మనందరం కూడా చూసాం. అంతేకాకుండా స్కూళ్ళకి పోయినప్పుడు అక్కడ వసతి సౌకర్యాలు సరిగ్గా లేని గమనించి ఆ రోజు వాళ్ళందరికీ కూడా నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క స్కూల్ని కూడా రూపురేఖలు మార్చడం మనందరూ కూడా చూసాం. నేడు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వంలో ఏదైతే తల్లికి వందనం అన్నారో దాన్ని అది అమ్మకు వందనం పథకాన్ని మార్చి ఈరోజు అందరికీ ఎంతమంది ఉంటే ఎంతమంది కూడా ఏ కండిషన్ లేకుండా ఇస్తామని చెప్పనేసి అది కూడా తూట్లపుడిచే మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మనం గమనిస్తే ఈ జూన్ 12వ తేదీ స్కూల్ ఓపెన్ అయినాయి. ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరితో వారికి ఇంతవరకు కూడా బట్టలు కానీ స్కూల్ యూనిఫామ్ కానీ ఏదైతే స్కూల్ పిల్లలకు అవసరమైనటువంటి షూ అయితేనేమి బ్యాగ్ అయితేనేమి ఇంతవరకు పరిస్థితి లేదు. గతంలో కూడా మా యువజన విభాగం విద్యార్థి విభాగం కూడా పోయిన వారం కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇచ్చాం, కానీ ఇంతవరకు స్పందన లేదు. చూస్తూ ఉన్నాం మనం ఇదైతే ఏ విధంగా వైపు ఉందో టీడీపీ వారిది అని చెప్పనేసి ఒకటే చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ముసలాయమ్మ కూడా పట్టుకుందనే పరిస్థితి కూడా ఆ రోజు చెప్పారు, కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ ముసలివాడు ఇంతవరకు పట్టణంలో పరిస్థితి కూడా కనపడ్డా. మేము అందరూ అడిగితే వెళ్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, నీకు ఒకవేళ ముసలివాడు కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు నీ చేత ఒక్కిచ్చే ప్రయత్నం ఈ నిరసన పూర్వంగా కూడా మేము అందరూ తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. లోకేష్ గారికి ఒకటే చెప్తున్నాం, నీ శాఖ ఏదయ్యా, నీ శాఖ విద్యాశాఖ మంత్రి అయితే అన్ని శాఖల్లో కూడా నువ్వు పెడతావు, కానీ నీ విద్యాశాఖలో మాత్రం ఏమి జరుగుతుందో కూడా నీకు తెలియని పరిస్థితి. ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయి, ఆ అవకతవకల్ని నువ్వు అవన్నీ కూడా అరికట్టే పరిస్థితి కనపడుతుంది. ఏదైతే పిల్లలకి రావాల్సిన పుస్తకాలు బట్టలు కానీ ఇవన్నీ రాకపోతే నీకు పట్టణ పరిస్థితి కనపడ్డాంరా. ఇవన్నీ ఒకటే చెప్తున్నాం, అందరి వాసన నువ్వు చూసుకొని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి ప్రశ్నిస్తా అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రశ్నించే పరిస్థితి కనపడలా. ఆయనకు మాత్రం ఏమయ్యా ప్రశ్నించలేదంటే నాకు నెలకి 50 కోట్లు అందుతుంది, సంవత్సరానికి 600 కోట్లు అందుతున్నాయి, 5 ఏళ్ళకి కానీ 3,000 కోట్లు అందుతున్నాయి. అందరప్పుడు ఎవరు చూస్తాం, అప్పుడు కావాలంటే ప్రశ్నిస్తామనే ధోరణితోనే ఉన్నావు. ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం విద్యార్థి విభాగం ఏదైతే మీరు ఇచ్చారో మీరన్నీ కూడా నెరవేర్చని పరిస్థితిలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాం. లాస్ట్ ఒకటే చెప్తున్నాం లోకేష్ గారికి, మీరు ఏవైతే పిల్లలకు చేయాల్సి ఉన్నాయో అవన్నీ చేయకపోతే నీకు చేతగాని తత్వం ఉంటే ఒక రాజీనామా చేయాలి, లేని పక్షాన చంద్రబాబు నాయుడు గారు అన్ని పత్రాలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అదేవిధంగా యువజన విభాగం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కలెక్టరేట్ ముందర ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మా డిమాండ్స్ అదేవిధంగా నా యొక్క విన్నపం ఏమంటే, గతంలో పాఠశాల
స్టార్ట్ కాకముందే పిల్లల యూనిఫామ్లకు కొలతలు తీసుకోవడము, అదేవిధంగా అది కుట్టడానికి అయ్యే ఖర్చులు కానీ వారి తల్లులకు ఇవ్వడము, బూట్లు, షూసు, అదేవిధంగా పుస్తకాలు తమ ఇంట్లో తమ పిల్లలను ఏ విధంగా అయితే కార్పొరేట్ కళాశాలలో పంపించినా, ఇంకో చోటుకు పంపించినా ఏ విధంగా చూసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరూ తన మేనల్లుళ్ళు మేనకోడళ్ళుగా భావించి వారందరికీ సరైన సమయంలో ఆయన అన్ని విధాలుగా జగనన్న గోరుముద్ద, పౌష్టికాహారము, స్కూల్ బుక్కుల్లో, యూనిఫామ్లు ఆ రోజు 2019లో ఇచ్చిండే బ్యాగు ఈ రోజుకు భద్రంగా ఉంది. మీరు ఇచ్చిండే బ్యాగు పట్టుమన్న 6 నెలలు నిలబడ్డంలే. కనీసం ఈ సంవత్సరము నాసిరకము ఈగపోయినా పర్లేదు, కానీ ఈ సంవత్సరం ప్రారంభమయ్యేపాటికి యుద్ధం చూపిస్తారు. అదే కరోనాలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా అంతకంటే చేస్తున్నాయా? ఇప్పుడు మీరు నీ కొడుకు విలాసాలకు జల్సాలకు ఫ్లైట్ దిగితే చేపరన్నట్ల మీరు మీ రాజకీయ హోదాను అనుభవిస్తారు తప్ప మీరు ఉన్న పదవికి మీరు విద్యార్థులు చేస్తున్నటువంటి న్యాయం ఏమైనా ఉందా ప్రశ్నించడానికి వస్తే అన్ని పవన్ కళ్యాణ్ ఈరోజు ఇంతమంది దారుణంగా విద్యార్థుల మీద హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, ఏమన్నా ప్రశ్నించినావా? గతంలో 30,000 మంది మిస్ అయినారన్నావు, ఒకరినన్నా ఎతికి పట్టుకొచ్చావా? కనీసం స్కూల్ భవిష్యత్తు, స్కూల్ పిల్లలది, దేశ భవిష్యత్తు విద్యార్థులది, విద్యార్థులకు రావాల్సిందే సౌకర్యాలు ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతున్నావా? ఇవన్నీ ఇకపోతే ఈరోజు అనంతపురం జిల్లానే రేపొద్దున వీటన్నిటి మీద రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇంతకు మించి జరుగుతాయని తెలియజేస్తున్నాం.